భారత ముద్దుబిడ్డ, సాహస బాలుడు. భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవల జరిగిన యుద్ధం ఆపరేషన్ సింధూర్లో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా యుద్ధ భూమిలో ఉన్న సైనికులకు పాలు, టీళ్లు, బ్రెడ్, నిత్యావసర వస్తువులు ధైర్యంగా తీసుకువెళ్లి ఇచ్చి అందరినీ అబ్బురపరిచిన 10 సంవత్సరాల శ్రవణ్ సింగ్ ప్రధానమంత్రితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ప్రధానమంత్రి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్తూ భవిష్యత్తులో తాను ఆర్మీలో చేరుతానని స్పష్టం చేయడం అత్యంత విశేషమైన అంశం. మాది ఫిరోజ్పూర్. శత్రువులను మన సైనికులు అడ్డుకున్నారు. మమ్మల్ని రక్షించే వారి కోసం ఏమైనా చేద్దామని పాలు, టీ, లస్సీ ఇచ్చేవాడిని. యుద్ధం జరిగినన్ని రోజులు ఒంటరిగా వెళ్లే ఇచ్చాను. భవిష్యత్తులో సైన్యంలో చేరి దేశ సేవ చేస్తానని సాహస బాలుడు శ్రవణ్ సింగ్ ప్రధానమంత్రి చెప్పాడు. 10 సంవత్సరాల ఈ బాలుడి మాటలు వింటే ఒళ్ళంతా జలధరిస్తుంది. అంతేకాదు అతను చూపిన సాహసం అంతకంటే ఎన్నో రెట్లు పెద్దది. యుద్ధ భూమిలో చావుకు ఎదురెళ్లి శత్రు సైనికులు పోరాడుతున్న భారత సైనికులకి తన వంతు సేవగా పాలు, టీలు, బ్రెడ్ లాంటి నిత్యావసర తినుబండారాలను సప్లై చేసిన శ్రవణ్ సింగ్ ఆ యుద్ధంలో ఏదైనా జరిగితే తన ప్రాణాలను కూడా కోల్పోయే అవకాశం ఉంది. అయినా భయపడకుండా దేశ రక్షణే స్ఫూర్తిగా తీసుకొని సైనికులకి సేవలు అందించి మాతృభూమికి ఎంతో సేవ చేశాడు. ఇతనికి యావత్ దేశం రుణపడి ఉంది. ఇతడు చేస్తున్న సేవలకి అతని తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఖచ్చితంగా ఉండి ఉంటుంది. లేకపోతే ఇంత సాహసోపేతంగా అవన్నీ తీసుకొచ్చి ఆ బాలుడిచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఆ తల్లిదండ్రులకి, శ్రవణ్ సింగ్కి భారతదేశం యావత్తు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అతనికి సైన్యమే ఇటీవలే విద్యాభ్యాసం కూడా చెప్పిస్తుంది. ఈ నేపథ్యంలో అతనికి ప్రత్యేకంగా అయిన సైన్యంలో అవకాశం కల్పించి ఈ దేశ రుణం తీర్చుకోవడానికి అతనికి అవకాశం కల్పించాల్సి ఉంది. నిజంగా శ్రవణ్ సాహస బాలుడే కాదు, భారత జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ అని చెప్పాలి.